ఒక్కడుగైనా అది ముందుకు పడేలా ఉండాలి, వెనకడుగు వేసేలా ఉండకూడదు. ఇది సత్యం. ఒకవేళ మనం ఉండడానికే ఒక్కడుగు మాత్రమే ఉంటే ఏం చేస్తాం? ఏం చేయాలో వీళ్ళు చెప్తారు, పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. నాన్నగారు, మరి మీరు అన్నట్టుగా నేను కష్టపడి చదువుకుంటే మన ఆస్తులన్నీ నా పేరు మీద రాస్తా అన్నారు కదా. పద నాన్నగారు, అక్కడికి వెళ్దాం. అక్కడికి వద్దు నాన్న. నువ్వు వైజాగ్ కాదు నాన్నగారు, మన ఆస్తులు చూడడానికి. ఈ రోజు మంచి రోజు, మన ఆస్తి మొత్తం మీరు నా పేరు మీద రాయాల్సిందే. అంతేనంటావా? అంతే నాన్నగారు. సరే నడైతే వచ్చేసాం నాన్నగారు. ఎవర్రా ఇక్కడ దమ్ముంటే రండిరా. వాడిపోతే వీడు, వీడిపోతే వీడు, వీడిపోతే ఇంకొకడు కాదు, వారసుడు వచ్చాడు. ఆ సంగతి నీకు తెలియదురా రే. ఏంట్రా రే? నా పొట్ట మీద గాడులు చూసావా? తెలుసురా, అర్ధరాత్రి కుక్కల మీద పడ్డాయని నాకు తెలుసు. కాదు, పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోతే కొట్టారులే జనం. అది నాకు తెలుసు, ఆడికి తెలుసు. అలాగైతే ఒళ్ళు మొత్తం దెబ్బలు ఉండాలి. ఇప్పుడే చెప్తానండి, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వారసుడు వచ్చాడు. ఒక్క అడుగు, ఒక్క అడుగు. చెప్పండి అన్న, మన ల్యాండ్ అదే. ఇటు పక్కన 50 ఎకరాలా, ఇటు పక్కన 100 ఎకరాలా? మీరు వేసిన ఒక్కడుగు. బాబు ఒకసారి ఆ 2 లెక్క పైకెత్తు. ఎత్తే నాన్న. మిగిలింది మనకు ఒక్కడికే బాబు. ఏంటి ఒక్కడుగా? ఆ కాలు గాని నా పొలంలో పడిందో తలకాయ తీసేస్తా. ఎందుకు తీస్తారండి? ఈ కాలు నా పొలంలో పడిందా ఏ కాయ నాకే తెలియదు. అనకండి. ఎలాగండి మరి ఒక్కడిగితే ఎలా నిలబడతాం సార్? చాలా కష్టపడి కొన్నాడు. దేనికని న్యాయం ఉండాలి. ఇప్పుడు కష్టపడు. అయ్యో బాబు, అయ్యో అయ్యో, నిలబడలేకపోతున్నాండి. గురుగారు ఆగండి సార్, మరి మీరు కర్రట్టుకుని డొమెస్టిక్ లేదా? ఇదంతా ఎలా పోగొట్టావు నాన్న? ఈ 50 ఎకరాలు ఎలా పోగొట్టావు? ఒకసారి సరదాగా ప్యాకెట్ ఆడుతూ 50 ఎకరాలు ఇచ్చేసాను. దాన్ని ఇవ్వడం అంటారు, సంకనాకించడం అంటారు. బాగా గుర్తు చేసావు నాన్న, సంక్రాంతి పండగకి ఇచ్చాను. ఇంకో మిగతా 50 ఎకరాలు? ఒకసారి మన ఊరికి రికార్డింగ్ డాన్స్ కానీ 10 మంది ఆడవాళ్ళు వస్తే బట్టలు కొనుక్కోమని 50 ఎకరాలు కూడా ఇచ్చేసాను నాన్న. నన్ను మాత్రం ఇక్కడ గోచుకోవడంతో నిలబెట్టావు. మీరు అడగాల్సింది ఈ ఒక్కడుగు ఎలా మిగిలిందని అడగండి. ఏంటన్న ఒక్కడుగు నా కోసం ఎందుకు మిగిల్చావు నాన్న? నువ్వు ఇలా నేను అందరికి ధర్మాలు చేసి ఆ ఒకటి ఉంచాను నాన్న. దాన్ని ధర్మాలు అంటారు, దురద అంటారు, దురద అంటారు. ఒక్కడికి అనిపెట్టండి సార్. 50 లక్షలు, సార్ 70 లక్షలు, మరియు 70 లక్షలా? ఊరుకోండి సార్. మరి మీరు 80 లక్షలు. ఏంటి అంత స్పీడ్ గా పెంచారేంటి? ఆడికి లేక చేయండి నేను. ఆయన చెప్తే నన్ను కొడతారేంటి సార్? ఆగండి సార్, కొట్టకండి సార్. మీరు నాకు అమ్మక్కర్లేదు కానీ నా అడుగు మీరు కొనేసుకోండి సార్. బాబు, మన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న ఆస్తి అది. మా ముత్తాత మా తాతకి, మా తాత మా నాన్నకి, మా నాన్న నాకు ఇచ్చాడు. ఈ జాగా కంటే నీ డైలాగే పెద్దదిగా ఉంది. అయ్యగారు. అయ్యగారా? ఎవరు బాబు నువ్వు? నేను రత్తాలు కొడుకుని. రత్తాలు కొడుకువా? అయ్యగారు ఏంట్రా? నాన్నని పిలు. ఇప్పుడు దేనికి బాబు వచ్చో? పెళ్లి నాన్నగారు కొంచెం అన్న సంభావన ఇస్తే. ఒరే బాబు, ఆ ఒక్కడిలో ఒక అరడికి ఇచ్చే. చెల్లి ఎవరికి రా? చెల్లి ఎవరి చెల్లి? ఈ ఒక్కడుగు అరడికి ఇచ్చేస్తుంది. ఒక్కడికి కావాలి నీకు ఇందులోని. ఒక్కడికి కావాలంటే బాబు, ఆ ఒక్కడిలో ఇద్దరు నిలబడండి. చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్. ఏంటది? కిందాల నుంచి డ్యామ్ మొత్తం నిండిపోయింది. ఒక్క అడుగు ఉంది కదా, అందులో కానిచ్చాయి. మరి ఒక్కడుగులోనా? రే తడి గనక నా పొలంలోకి వచ్చిందా నీకు తడిసిపోద్ది ముందే చెప్తున్నా. దేవుడా, నన్ను కాపాడలేవా తండ్రి? అమ్మ, దేవుడు ఉన్నాడు. కొంచెం దూరంగా ఉన్నాడు. కొంప తీసి పైన ఉన్నోడు వచ్చి తాడుతోటి. అరే, మీ పొలంలో కాలు పెట్టినప్పుడే కదా కొడతారు. ఇప్పుడు ఎస్కేప్ అవుతా ఎలా కొడతారో నేను చూస్తా. అయ్యో
25 ఏళ్ల తర్వాత. వచ్చే సీతాలు జాయిగా పంపు సెట్ దగ్గర తీసుకెళ్ళు. ఒరేయ్ ఇంకా పప్పు సెట్ గురించి మాట్లాడతావేంటయ్యా నువ్వు? ఆపు సైలెంట్ గా. గురువు గారు 25 ఏళ్ళు దాటేసాం. నా 25 ఎకరాలు మాటేమో గానీ నెత్తి మీద 25 ఎకరాలు లేచిపోయి. దయచేసి ఒక్క అడుగు అమ్మండి సార్. 10 కోట్లు 50 కోట్లు 50 కోట్ల మీరు అమ్మొద్దు కానీ నా ల్యాండ్ మీరు కొనుక్కోండి సార్. ఒక్కడు కొనుక్కుని ఏం చేసుకోవాలరా? బోర్ వేసుకోండి సార్. బోర్ ఆల్రెడీ ఉన్నాడు కదా బోరాడు. వస్తాను సార్. మొత్తం 1 ఎకరా మీరే తీసుకోండి. ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు ఇంద్రజ గారు. రాఘవ గారు, ఇన్నేళ్లైనా అంటే నేను చెప్పేది మీరు స్కిప్ చేయడం స్టార్ట్ చేసి మీ డెడికేషన్ ఏమాత్రం తగ్గలేదండి. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంతసేపు ఒంటికాళ్ళ మీద నిలబడి మీరు చేయడం అన్నది మామూలు విషయం కాదు. సూపర్బ్ అండి, సూపర్బ్. మనో గారు గారు ఏది చేసినా అసలు ఆ డెడికేషన్ ఫెంటాస్టిక్. అసలు తాత ముత్తాతల కాలం నుంచి ఒక్క అడుగు 150 ఎకరాలు పోయినా బాధ లేదు కానీ ఆయన ఒక్క అడుగు అని నువ్వు అన్నది కన్ఫర్మ్ చేశాడు తదాస్తన్నట్టు. ఫెంటాస్టిక్ కాన్సెప్ట్, చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. నువ్వేం సాధించావు లైఫ్ లో అంటే అది నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. ఒక మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది సార్, జబర్దస్త్. నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే సార్, ఒకసారి మా అమ్మ నాన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీ మంచి మా పేరెంట్స్ని చూసి చాలా అదృష్టవంతులు సార్ మీకు ఇలాంటి కొడుకున్నందుకు. గ్రేట్ అప్రిసియేషన్. ఇప్పుడు చంటి శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే చంటే వాళ్ళ కాలు గడుగుతాడు, చంటే వాళ్ళ కాలు గడుగుతాడు. ధనరాజ్ వేణు ఆర్టిస్టులు అయ్యారు. జూనియర్ మా టీంలో జాయిన్ అన్న తాగుబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం అవ్వట్లా. ఆ డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చింది. ఒకటే అనుకున్నా, నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇది. రాఘవ్ గారు టోటల్ గా ఎన్ని స్కిట్స్ అయి ఉంటాయి? అన్ని స్కిట్లు చేశాను. ట్వెల్వ్ సెలబ్రేషన్స్ కి ఇంద్రజ గారు ఖుష్బు గారు వస్తారని చెప్పారు. ఇక్కడ కాంచనా గారు లోకల్ కాకులాంటి గారు వచ్చారు. షీజ్ ఇంద్రజ, మీ ఖుష్బు. ఎక్కడో డౌట్ కొడుతున్నా మీరు. ప్రూఫ్ చేయమంట. ఇంద్రజ గారే, ఇంద్రజ గారే. ఎన్నడా అది ఎప్పుడు ఇరికే? ఖుష్బు గారు. Yep.